లెఫ్టిస్ట్ ఐడియాలజీకి కాలం చెల్లుతున్నటువంటి నేపథ్యంలో ఆగ్రహం పెచ్చరిల్లిపోతుందనుకుంటా. ఇక ఆయుధాలు చేతపట్టైనా సరే ఆ భావజాలాన్ని రుద్దాలనుకుంటున్నారు. ఆ విధంగా అంటే ఇంతకుముందు మెదళ్ళని ప్రభావితం చేసే నేరేటివ్ థింకింగ్ ద్వారా మార్చేవాళ్ళు ఇప్పుడు అలా సాధ్యం కాకపోతే ఆయుధాలు చేతపట్టి చెయ్యాలనుకుంటున్నట్టున్నారు. స్లోవేకియా ప్రధానమంత్రి రైటిస్ట్ పర్సన్ ఆయన రష్యాకి ఆయుధాలకు సంబంధించినటువంటి అంశంలో ఇది రష్యా ఉక్రెయిన్కి ఆయుధాలు పంపించే విషయంలో వెనక్కి తగ్గుతారు, రష్యాకు అనుకూలంగా ఉంటారు అన్నటువంటి పాయింట్, ఇంతవరకు ఇస్తున్నటువంటి సపోర్ట్ ఆపుతారు అన్నటువంటి పాయింట్ చర్చకి రాగానే ఆయన ఏకంగా కాల్చేశాడు ఒక వ్యక్తి. అతను లెఫ్టిస్ట్ అన్నటువంటి విషయం తేలింది దర్యాప్తులో. ఇప్పుడు తాజాగా ఇదే బాటలో సెర్బియాకి సంబంధించి కూడా సెర్బియా ప్రధానమంత్రికి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చినటువంటి ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజిస్ట్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా సెర్బియా కూడా రష్యాకి అనుకూలంగా ఉంటుందంటే ఈ దేశాలు వచ్చేటప్పటికి యూరోపియన్ నాటో దేశాలతో సన్నిహితంగా ఉన్నప్పటికీ వీళ్ళు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి రచ్చెక్కువ పెంచాలని అనుకోవట్లేదు, ప్లస్ నాటో యుద్ధాన్ని అంగీకరించట్లేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళ మీద ఈ భావజాలికులు ఇక ఫిజికల్ అటాక్స్కి దిగుతారా ఏంటి అన్నదే అర్థం కాంది.